హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ స్టేషనరీ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఇన్ని రోజులు సెలవులను ఎంజాయ్ చేసిన చిన్నారులకు ఒక్కసారిగా పాఠశాలకు వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఇలా ఇష్టం లేకుండా పాఠశాలలకు వెళ్ళడం అంత సరైనది కాదు. కాబట్టి మీ చిన్నారులు ఇష్టపూర్వకంగా పాఠశాలలకు వెళ్ళాలంటే ఆకర్షణీయమైన వస్తువులను అందించడం అవసరం. అంటే చిన్నారులకు అవసరమైన పెన్సిల్స్, పెన్లు, కంపాస్ బాక్సులు తదితర సామాగ్రి ఆకర్షణీయంగా ఉంటే వారు సులువుగా పాఠశాలలకు వెళ్తారు. అదే సమయంలో వారి ఆనందం రెట్టింపు అవుతుంది. మీరు కూడా ఈ చిన్నారుల కోసం స్టేషనరీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం చూడండి. ఈ కంపాస్ బాక్స్ బాలికలు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది చూడడానికి ఆట వస్తువు మాదిరి ఉన్నప్పటికీ పెన్సిల్ పెన్నులు ఉంచడానికి ఉపయోగపడుతుంది. 3 నుంచి 8 సంవత్సరాల చిన్నారులు ఉపయోగించడానికి ఇది సరైనది. ఈ పెన్సిల్ బాక్స్ ఫర్ గర్ల్స్లో మీ చిన్నారికి అవసరమైనది పెన్సిల్, పెన్, ఎరేజర్, పార్సనర్ తదితర వస్తువులు ఉంచేందుకు వీలుగా ఎక్కువ స్పేస్ ఉంది. 26 పీసెస్ కంప్లీట్ స్టేషనరీ సెట్ ఫర్ కిడ్స్. ఈ స్టేషనరీలో 26 పీసుల వస్తువులు లభిస్తున్నాయి. ఇది మీ చిన్నారుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు కూడా ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్యాక్లో ఒక పెన్సిల్, కాటన్ పౌచ్, డైరీ, వాటర్, పెన్నులు, జోమెట్రీ వస్తువులు, ఒక స్లిక్ బ్యాగ్ తదితర ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కోంబో ఆఫ్ యూనికార్న్ స్టేషనరీ పెన్. ఈ యూనికార్న్ జంబో ప్యాక్లో పెన్సిల్, పెన్, పెన్సిల్ తదితర వస్తువులు లభిస్తున్నాయి. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి జంతువుల డిజైన్లతో ఉండడంతో చిన్నారులు వీటిని ఎంతో ఆనందంగా వినియోగిస్తారు. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఇది సరైనది. ప్రస్తుతం ఇవి 50% తగ్గింపుతో లభిస్తున్నాయి. 4th స్పేస్ ఆస్ట్రోనట్ పెన్సిల్ బాక్స్ విత్ సెట్. ఈ పెన్సిల్ బాక్స్ సెట్లో స్పేస్ వస్తువులు మాదిరి ఎరేజర్, పార్సనర్, పెన్సిల్ లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించడంతో మీ చిన్నారులకు అంతరిక్షంపై ఒక ప్రాథమిక భావన, అవగాహన వస్తుంది. చిన్నారులు ఉపయోగించడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రోనట్ పెన్సిల్ బాక్స్ ప్రస్తుతం 56% తగ్గింపుతో లభిస్తుంది. టైసన్ మోడర్న్ కార్ మెటల్ పెన్సిల్ బాక్స్. ఈ మెటల్ పెన్సిల్ బాక్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది మోడర్న్ కార్ ఆకారంలో లభిస్తుంది. ఇది గ్రే కలర్లో అందంగా ఉంది. ఇది తక్కువ బరువు కలిగి ఉండడంతో ఉపయోగించడం ఎంతో సులభం. ఇది ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంది. దీంతో ఎక్కువ వస్తువులు ఉంచుకోవచ్చు. ఈ బాక్స్ పై ఉన్న బొమ్మ చాలా ఆకర్షణీయంగా ఉంది. స్టేషనరీ అనేది రాయడం, గీయడం, నిర్వహించడం, వివిధ కార్యాలయ లేదా విద్యా పనులను నిర్వహించడానికి ఉపయోగించే విస్తృత శ్రేణి పదార్థాలు, సాధనాలను సూచిస్తుంది. ఈ వస్తువులు సాధారణంగా కార్యాలయాలు, పాఠశాలలు, గృహాలలో కనిపిస్తాయి. రోజువారీ కార్యకలాపాలకు అవసరమైనవి. స్టేషనరీ ఆర్టికల్స్ వాటి ప్రయోజనం, రూపకల్పన, కార్యాచరణ పరంగా చాలా తేడా ఉంటుంది. అవి వివిధ కార్యాలయాలు లేదా విద్యా పనుల కోసం ఉపయోగించే విస్తృత శ్రేణి సాధనాలు, సామాగ్రిని కలిగి ఉంటాయి. ఈ అంశాలు ఆచరణాత్మక ప్రయోజనాలను అందించడమే కాకుండా సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అంతేకాకుండా ఇవి వ్యక్తులు తమ వ్యక్తిగత శైలిని వ్యక్తపరచడానికి, వారి సృజనాత్మకతను వెలికి తీయడానికి అనుమతినిస్తాయి. పెన్నులు, పెన్సిల్స్ ప్రాథమిక రచనా సాధనాలు. పెన్నులు బాల్ పాయింట్, రోలర్ ఆల్బ్, జెల్ ఫౌంటైన్ పెన్నుల వంటి వివిధ రకాల్లో వస్తాయి. అయితే పెన్సిళ్ళు వివిధ ప్రధాన కాఠిన్యం గ్రేడుల్లో లభిస్తాయి. ఇక కాగితం. వివిధ రకాల కాగితాలను వ్రాయడం, ముద్రించడం, డ్రాయింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇందులో లైన్డ్ పేపర్, ప్లెయిన్ పేపర్, గ్రాఫ్ పేపర్, వాటర్ కలర్ పేపర్ లేదా ట్రేసింగ్ పేపర్ వంటి స్పెషాలిటీ పేపర్లు ఉంటాయి. నోట్బుక్లు, నోట్ ప్యాడ్లు నోట్స్ తీసుకోవడానికి, ఆలోచనలు వ్రాయడానికి, సమాచారాన్ని ట్రాక్ చేయడానికి,
పోర్టబుల్ వ్యవస్థీకృత మార్గాన్ని అందిస్తాయి. అవి వేర్వేరు పరిణామాలు, బైండింగులు, రూలింగ్ స్టైల్స్లో వస్తాయి. ఫోల్డర్లు, ఫైళ్ళు, డాక్యుమెంట్లు, పేపర్లు ఇతర ముఖ్యమైన మెటీరియల్ను నిర్వహించడంలో, నిల్వ చేయడంలో సహాయపడతాయి. ఇవి కార్డ్బోర్డు, ప్లాస్టిక్ లేదా ఇతర మున్నికైన పదార్థాలతో తయారు చేయబడతాయి. సులభంగా గుర్తించడానికి తరచుగా లేబుల్లు లేదా ట్యాబ్లను కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచ స్టేషనరీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 14వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మనూషి చిల్లర్ హర్యానాకు చెందిన 67వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ 2017 కిరీటం అవార్డు గెలుచుకున్న యువతి. భారతదేశం తరపున ఈ కిరీటం గెలిచిన 6వ యువతి. మానుషి తల్లిదండ్రులు మిత్రామస్ చిల్లర్, నీలిం చిల్లర్ ఇద్దరు డాక్టర్లే. హర్యానాలో 1997 మే 14న పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అన్వేషిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్కు అందించింది. గతేడాది మిస్ ఇండియా పోటీలో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరమయ్యారు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నప్పటికీ నుంచి ప్రాజెక్టు శక్తిలో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతి రాజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా యోధుడు, పండితుడు, రచయిత, ఆలోచనపరుడు కూడా. అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటిని గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో సంభాజీ కీలక పాత్ర పోషించాడు. ఛత్రపతి సంభాజీ తన ధైర్య సాహసాలకు, పాండిత్యానికి ప్రసిద్ధి చెందాడు. సంభాజీ 1657 మే 14న పురందర్ కోటలో జన్మించారు. యువరాజు అయినందున అతను చిన్నప్పటి నుండి యుద్ధభూమి ప్రచారాలకు, రాజకీయాలకు గురయ్యాడు. సంభాజీ తల్లి మహారాణి భవానీ మహారాజ్ చిన్నతనంలోనే మరణించారు. ఆ తర్వాత పూణే సమీపంలోని కోవల్పూర్ గ్రామానికి చెందిన దౌరే అనే మహిళ అతని పెంపుడు తల్లయింది. సంభాజీ మహారాజ్ని అతని అమ్మమ్మ రాజమాత జీజాబాయిని చూసుకునేది. మధురిమ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, మలయాళ, హిందీ చిత్రాలలో నటించింది. ఆమె అసలు పేరు మధురిమ బెనర్జీ. 1987 మే 14న బొంబాయిలో బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి భారత నావికాదళంలో యంత్ర నిర్మాత. తల్లి మొదట వైరల్ శాస్త్రంలో విషయ రచయితగా పనిచేసింది. తర్వాత ఆ ఉద్యోగం మానేసి నవల రచయితగా మారింది. ఈమెకు ఒక చిన్న తమ్ముడున్నాడు. ఇతను ఆమె కంటే 4 ఏళ్ల చిన్న. మధురిను న్యాయ విద్యను పూర్తి చేసింది. సచిన్ కేడేకర్ మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ భాష చిత్రాలలో పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు, దర్శకుడు. అతని ప్రసిద్ధ చిత్రాలలో కక్స్పర్ష్, అశ్విస్తా, శ్యామ్ బెనగల్ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్, ది ఫర్గెటెన్ హీరో. ఇందులో అతను సుభాష్ చంద్రబోస్ పాత్రను పోషించాడు. ప్రముఖ టీవీ ధారావాహికలలో సైలాబ్, ఇతిహాస్, సంవిధాన్ ఉన్నాయి. ఇందులో అతను బిఆర్ అంబేద్కర్ పాత్రను పోషించాడు. కేడేకర్ దిల్ పార్లే ముంబైలో మరాఠీ మధ్యతరగతి కుటుంబంలో మే 14న 1965లో జన్మించాడు. ఈ సినిమాలో నటించడానికి ముందు కేడేకర్ థియేటర్లో ఆర్టిస్ట్గా ప్రారంభించారు. అతను 1985లో నాటకాలలో నటించడం ప్రారంభించాడు. అతని మొదటి నాటకం విధులిఖిత్. అతను 2000లో శ్యామ్ రంగ్ అనే నాటకంలో కూడా ఉన్నాడు. అతను 1995లో హిందీ హన్ షో ద్వారా హిందీ టెలివిజన్లోకి ప్రవేశించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.